ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంలో దళితులు మహిళలపై అఘాయిత్యాలు నిరసిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జేఏసీ నేతలు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారని, రామగిరిలో దళిత మైనర్ బాలికపై టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయిని దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుస ఘటనలతో అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. హోంమంత్రి గారు మహిళ అయినప్పటికీ మహిళలపై జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి సంఘటనలపైన హోంమంత్రి గారు ఎందుకు నోరు మెదపలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తా, ప్రశ్నిస్తా, గొంతు విప్పి మీకు అండగా నిలబడతా అని చెప్పి ఈరోజు మౌనంగా ఉంటున్నాడంటే దీనికి కారణమేమి? తన చేతగాని తనం అనుకోవాలా, లేకుంటే అతనికి ఈ విషయాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారా అనేది కూడా అంత చిక్కన ప్రశ్న. మరి చంద్రబాబు నాయుడు గారు కుమారుడైతే మాత్రం ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తి అవుతున్నప్పటికీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆచరిస్తూ కక్ష సాధింపుల చర్యలకు పూనుకున్నటువంటి శ్రద్ధ ఈ ప్రజా సమస్యలపైన, మహిళలు బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. మహిళా కమిషనర్ గారు రాయపాటి శైలజ గారు కూడా రావడం జరిగింది. వారు కనీసమైనటువంటి ఈ ఘటన మీద మినిమం అవగాహనతో కూడా రాకోకుండా మాట్లాడడం జరిగింది. ఆమె ఏ విధంగా ఈ సంఘటనల మీద ఏ విధమైన ప్రభుత్వ నిర్ణయం ఏముంది, వైఖరి ఏముంది, ఆ కుటుంబాలకు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తామని చెప్పి కూడా ప్రకటించలేదు. ఊరికి ఏదో వచ్చింది. కనీసమైనటువంటి జ్యుడిషియల్ సంబంధించినటువంటి మినిమం అవగాహన కూడా ఆమెకు లేదు. అలాంటి వాళ్ళని మహిళా కమిషన్కి కేటాయించడం వల్ల మహిళలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం.